మార్నింగ్ ఒక అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు, బ్రో క్రియేటిన్ నేను ప్రోటీన్ షేక్తో తీసుకోవాలా లేకపోతే సపరేట్ వాటర్లో తీసుకోవాలా అని. ఈ క్వశ్చన్ చాలామందికి రేజ్ అవుతుంది. అండ్ ముందు తీసుకోవాలా, పోస్ట్ వర్కౌట్ తీసుకోవాలా, ప్రీ వర్కౌట్ తీసుకోవాలా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సేవ్ చేసుకోండి వీడియో. సో క్లియర్గా షార్ట్కట్లో చెప్పేస్తాను. అండ్ క్రియేటిన్ ఏంటంటే లైక్ బేసిక్గా నేనైతే పోస్ట్ వర్కౌట్ ఆఫ్టర్ వర్కౌట్ తీసుకుంటాను విత్ వే ప్రోటీన్లో మిక్స్ చేసుకుంటా 4 grams ఆర్ 3 grams. సో కంటిన్యూస్గా అయితే యూస్ చేయను. 7 months నుంచి 8 months 1 year యూస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కంటిన్యూస్గా, ఏం అవ్వదని చెప్తారు. బట్ ఎందుకంటే ఈ క్రియేటిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఫుడ్ నుంచి, మనకి మీట్ నుంచి కూడా వస్తుంది క్రియేటిన్. సో బేసిక్ ఏంటంటే లివర్ అండ్ కిడ్నీ ఈ ప్రాసెసింగ్ ఉంటుంది చూసారా, అది క్రియేటిన్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఫంక్షనింగ్ ఉంటుంది అనమాట. 3 months వాడండి, మళ్ళీ గ్యాప్ తీసుకొని 2 months, మళ్ళీ 3 months వాడండి, అట్లా సైకిల్ ప్రాసెస్లో వెళ్ళండి. అది కూడా స్ట్రిక్ట్ డైట్ ఉన్నప్పుడే తీసుకుంటే బెటర్ నా ఒపీనియన్లో, ఎందుకంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట క్రియేటిన్ అట్లా తీసుకుంటే సైకిల్ ప్రాసెస్లో. అండ్ నేనైతే చెప్పా కదా పోస్ట్ వర్కౌట్, ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నా చూడండి, నేను ఆల్మండ్స్ లైక్ ఓట్స్ అవన్నీ వేసినప్పుడు కూడా నేను క్రియేటిన్ దాంట్లో వేస్తాను అనమాట. అట్లా కూడా తీసుకోవచ్చు అండ్ వే ప్రోటీన్తో తీసుకోవచ్చు. పోస్ట్ వర్కౌట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కొంత ప్రీ వర్కౌట్ తీసుకుంటారు. నా సజెషన్ ఏంటంటే పోస్ట్ వర్కౌట్ తీసుకుని, నేనైతే పోస్ట్ వర్కౌటే తీసుకుంటాను. సో అది గైస్, క్రియేటిన్ అయితే ఎలా యూస్ చేయాలో చెప్పా కదా. సో దాట్స్ ఇట్. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి. అంటే దాన్ని టేక్ కేర్, బై బై, కీప్ లిఫ్టింగ్ బైట్స్.